హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చికెన్ బిర్యానీని మన రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా మనం బయట చేసినట్టే రైస్ కుక్కర్లో కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ 5 కప్స్ ఆఫ్ రైస్ని బాగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని దాదాపు ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోండి. తర్వాత మనం చికెన్ని ఫ్రెష్గా బాగా వాష్ చేసి తీసుకొని దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి, ఇలాచీలు, లవంగాలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, వీటన్నిటిని యాడ్ చేసుకోండి. తర్వాత మన టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు కారాన్ని అలాగే మసాలా స్పైసెస్ని ఎక్కువ తీసుకోండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా కొద్దిగా సాల్ట్ దీంట్లో యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొద్దిగా రైస్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, బిర్యానీ ఆకు, బండ పువ్వు ఇవన్నీ యాడ్ చేసుకొని అది పీసెస్ అన్నిటికీ పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా అల్లం పేస్ట్ అంతా కూడా స్మాష్ చేసుకుంటూ బాగా కలిపేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పెరుగుని 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. మనకి గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోండి. మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి కర్డ్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ కర్డ్ ఎక్కువ అయితే మళ్ళీ స్పైసెస్ని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. వాటిని కూడా బాగా కలిపేసి దాంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని వేసుకోండి. మనం దాదాపు ఒక 2 అవర్స్ పాటు మ్యారినేట్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకవేళ అంత టైం లేదు అనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి, తొందరగా మ్యారినేట్ అవుతుంది. ఇలా అంతా కలిపేసుకున్నాక దీంట్లోనే 1 నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని అంతా కూడా దీంట్లో వేసేయండి. ఈ నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసి దీన్ని మ్యారినేషన్ పక్కన పెట్టేసేయండి. తర్వాత రైస్ కోసం దీంట్లో మనకి రైస్కి సరిపడా వాటర్ని యాడ్ చేసి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, బండ పువ్వు, అనాస పువ్వు, లవంగాలు, ఇలాచీలు, పచ్చిమిర్చి, సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకొని వాటితో పాటు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఈ వాటర్ని బాయిల్ చేసుకోండి. దాంట్లోనే కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మరిగే వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఇలా వాటర్ అనేవి బాగా హీట్ అయ్యాక దీంట్లో మనం నానబెట్టిన రైస్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ చికెన్ ఉంది కదా, మనం చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ని బాగా నలుపుకుంటూ ఈ చికెన్కి కలిసేలా బాగా కలిపేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కలిపేసుకున్నాక ఈ చికెన్ని ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం ఇప్పుడు బిర్యానీని రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఆ కుక్కర్లో అడుగు భాగానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేయండి. ఇలా నెయ్యి యాడ్ చేసి బాగా స్ప్రెడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ని బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా చికెన్ అంతా కూడా యాడ్ చేసేసి బాగా స్ప్రెడ్ చేయండి. చికెన్ అంతా యాడ్ చేసేసాక దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా పైనుంచి అప్లై చేసేయండి. మనకి రైస్ ఒక 70% వరకు ఉడికేదాకా స్టవ్ పైన పెట్టేసుకోండి. మనకి పలుకు అనేది విరిగే వరకు ఉంచేసుకోండి. ఇక్కడ మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని ఆ చికెన్లో యాడ్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు. తర్వాత ఈ రైస్ని ఇలా కుక్ అయ్యాక దాన్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ చికెన్ పైన యాడ్ చేసుకోండి. చికెన్ పైన పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి ఆ రైస్ని లేయర్స్ లాగా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. ఇలా రైస్ అంతా కూడా యాడ్ చేసి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు లేయర్స్ అనేవి యాడ్ చేసుకోండి. నేను తక్కువే తీసుకున్నాను కాబట్టి 2 లేయర్స్గా వేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అప్లై చేసుకుంటూ లేయర్స్గా చేసుకోండి. ఇలా లాస్ట్లో మళ్ళీ ఒకసారి రైస్ యాడ్ చేసేసుకొని
స్ట్రైనర్ హెల్ప్తో తీసుకోండి, వాటర్ అనేది యాడ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత లాస్ట్లో ఇలాగ ఫ్రై ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకొని ఇలా అన్నీ యాడ్ చేశాక స్పూన్తో నేను అలా హోల్స్ లాగా చేశానన్నమాట, బాగా కుక్ అవ్వడానికి, పై వరకు రైస్ కూడా పలుకు ఉండకుండా ఉండడానికి. లాస్ట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేయండి, పైనుంచి యాడ్ చేసి మనం రైస్ కుక్కర్లో స్విచ్ చేసేస్తే అంతేనండి, బటన్ పడ్డాక తీసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.